హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకొని 1 కప్ గోధుమ రవ్వ తీసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కలుపుతూ ఉండాలి. గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతోనే వాటర్ కూడా తీసుకోవాలి. సో నేనైతే 1 కప్ గోధుమ రవ్వ తీసుకున్నాను కాబట్టి 3 కప్స్ వాటర్ తీసుకున్నాను. సో వాటర్ కూడా దాంట్లో పోసి మరిగించాలి. సో మరిగించాక గోధుమ రవ్వ ఉంది కాబట్టి ఆ గోధుమ రవ్వ దాంట్లో వేసేసేయాలి. 2 మినిట్స్ దాకా ఉంచాలి. 2 మినిట్స్ ఆగినాక కొంచెం షుగర్ వేసుకోవాలి. నేనైతే కప్పు ఎక్కువ వేసుకోలేదు, కప్పున్నర అలా వేసుకున్నాను అంతే. ఎక్కువ వేసుకుంటే మరీ కొంచెం బాగా ఎక్కువ తీపిగా ఉంటుంది కాబట్టి నేను వేసుకోలేదు. ఆ తర్వాత యాలకుల పొడి వేసుకోవాలి. కలుపుతూ కొంచెం తర్వాత ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి సో నేను ఫుడ్ కలర్ వేసుకున్నాను. వేసుకోలేని వారు స్కిప్ చేసేసుకోవచ్చు. గట్టి పడే వరకు తిప్పుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. తిప్పుతూనే ఉండాలి కలుపుతూ. ఆ తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. అడుగంటిపోతుంది లేకపోతే కలుపుకపోతే. సో కొంచెం తర్వాత దగ్గర పడినాక కొంచెం మళ్ళీ 1 స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం కలదిప్పుకొని అప్పుడు గట్టి పడిద్ది కాబట్టి ఇంకా తీసేసుకోవాలి. ఆ తర్వాత అది ఆరిపోయినాక మన చేతికి నెయ్యి వేసుకొని ముద్దలు చేసేసుకుంటే అయిపోతాయి లడ్లు.